कृष्ण चरणागतं कृष्ण मधु मधुरापुरि सदना मृदुवदना ఏంటి నిన్న నైట్ సడన్‌గా కాల్ చేసి రమ్మన్నావు? అది నీకు గుర్తుందా? 10th క్లాస్‌లో ప్రపోజ్ చేస్తే నిన్నెవడు లవ్ చేస్తాడని అన్నావుగా? గుర్తుంది. ఇప్పుడు ప్రపోజ్ చేస్తావా ఏంది? బట్ సారీ అట్లా అన్నందుకు. ఇట్స్ ఓకేలే. అయినా నువ్వు ఆ రోజు యాక్సెప్ట్ చేసుంటే నాకింత మంచి అమ్మాయి దొరికేదే కాదు. అన్నావు కదా నాకెవరు పడతారని. చూడు నువ్వే ఎంత బాగుంటావు. కంగ్రాట్స్. బట్ అమ్మాయి ఏది? షాప్‌కి పోతా అన్నది. ఇంకా రాలేదేంటి? ఆగ్రా మా ఫ్రెండ్ వచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. హాయ్. హాయ్, ఏంది ఎట్లా వచ్చినావు? వాళ్ళు ఎవరు తీసుకొచ్చింది? ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో ఏడున్నావు? వస్తున్నా. ఫ్రెండ్ కలిశాడు. సరే మీ ఫ్రెండ్ని కూడా తీసుకో. సరే తీసుకొస్తా. దా వెళ్దాం. ఎక్కడికి? వాళ్ళ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తా. అయ్యో నేనెందుకు, నువ్వు పో, ఎప్పుడన్నా కలుస్తాలే. ఇంకెప్పుడు కలుస్తావు? ఎన్ని రోజులైంది మీట్ అయ్యి? ఇప్పుడే కదా కలిసాం, మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దాంలే. లేదు, ఇప్పుడు నువ్వు రావాల్సిందే. వచ్చింది. ఏమన్నా 10th క్లాస్మేట్. హలో. హాయ్. తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అనుకోకుండా ఇప్పుడే కలిసాను. హాయ్. ఈమెనే మహేశ్వరి, నా లవర్. కంగ్రాట్స్ మహేశ్వరి. రాజేష్ లాంటి అబ్బాయి నీకు ఎక్కడ దొరకడు. తిను మా లవర్ రాజేష్. తను హారిక. తిన పేరు బబ్బు. బబ్బు ఏంది బబ్బు? చిన్నప్పటి నుంచి అట్లనే కదా పిలుస్తుంది. ఇక్కడ ఎలానో ఉంది, పదా క్రీమ్షన్ వెళ్దాం. నాకేం ఆర్డర్ చేయాలో అర్థమైతే ఒకసారి నువ్వు రావా? ఒక్క నిమిషం. హలో. చెప్పు. నీ అల్గుడు ఇంకా అయిపోలేదా? ఎన్ని ఆశలు పెట్టుకున్నా ప్లాన్ మొత్తం ఫ్లాప్ చేసినావు. సారీ అప్పా. చెప్పినా కదా నిన్న నైట్ ఫ్రెండ్ కాల్ చేసి రమ్మన్నాడని. సరే ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఏమంటలే కదా. హారిక. సరే ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. హలో ఏడున్నారా? ఈయనే క్రీమ్స్ దగ్గర. మన ప్రతిభాని కొట్టిరంట. ఎవర్రా? ఏమో రైల్వే స్టేషన్లో కొట్టిరంట. సరే వస్తున్నా. సరేదా. మహేశ్వరి నేను పోతున్నా. ఎందుకు, ఏమైంది? చిన్న పని పడ్డది. అవునా? సరే అయితే వెళ్ళు. బాయ్. ఫస్ట్ ఆ బ్లడ్ తుడుచుకో. ఎవడు నన్ను కొట్టింది? ఇప్పుడేం గొడవలొద్దు. ఎవడు కొట్టిండు? అరుణ్ వాళ్ళు. ఎందుకు? అరే వదిలేరా ప్లీజ్, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్పకపోతే నేను కొడతా, చెప్పు. మా ఫ్రెండ్ వర్షిత ఉంది కదా, ఆమె అరుణ్ వాళ్ళ లవర్ అంట. ఆమెతో మాట్లాడితే నన్ను వచ్చి కొట్టిండు. అందుకే వద్దురా, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఎవడన్నాడు? ప్రదీప్, నువ్వు పండు అని మాటలంటే పండు అన్న అవుతావు కానీ ప్రదీప్ గారిని ఎందుకు అవుతావు? నీకంటూ ఒక గుర్తింపు ఉండాలిగా. ఇప్పుడు గొడవ రాగానే కాంప్రమైజ్ అవుదామని పండు అని ఫీలింగ్. మరి నీ ఫీలింగ్ ఏందో నువ్వు కూడా చెప్పాలి కదా. బీ యువర్ సెల్ఫ్. నీకేమనిపిస్తే అది చెయ్యి. ఇప్పుడు చెప్పు, వదిలేద్దామా వారా? అరే సిద్ధు, బేస్బాల్ బ్యాట్ తీసుకుంటారా, కొడుకులకు ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేద్దాం కాదు, ఇచ్చి పడేస్తాం. నువ్వు ఫస్ట్ ఇంటికి పో. ఎందుకు? ఆ దెబ్బలకి ఏదో ఒకటి పెట్టుకో. ఏడున్నారు వాళ్ళు? స్టేషన్లో.
ఒక నిమిషం ఆగు, నేను మాట్లాడేసి వస్తా. మాక్సిమం కొట్లాడొద్దు పో. మాట్లాడుకుందామా కొట్లాడుకుందామా? ఆగు, అడిగేసి వస్తా. వాళ్ళు సీదా కొట్లాడదాం అంటున్నారు. నడు కొట్లాడదాం. ఫైట్. tak din tak tak din tak tak it tak it tu tak it tak it tu tak din tak din tak tak it tak it tu tak it tak it tak din tak din tak tak it tu tak it tak it tu tak din tak din tak tak it tu tak it tu tak it ఇంకోసారి ప్రతిభాని వెళ్ళికి వచ్చిరనుకో చంపేస్తా. నాని వచ్చినప్పుడు ఏం బ్లడ్ రాలే కదా వాడికి? లేదు. మళ్ళా వస్తే నీతో ఒక లల్లి, బ్లడ్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఆ రోగం పేరు ఏదో ఉంటుంది కదరా? ఈ అయ్యా రోగం కాదు, డిజార్డర్, హెమోఫోబియా. ఎట్లా ఇట్లా కదా పడిపోతావు? ఎల్లుడు పడతాడు రాడు. నీ అయ్యా మీరు పోతుండండి, నేను ఎప్పుడు వస్తాను. ఏంటి సార్ ఎక్కడున్నారు? నిన్న పనుండే బయటకు వచ్చిన. కలిసినావు మీ ఫ్రెండ్? ఆ, అయిపోయింది. ప్రపోజ్ చేసిండా పిలిచి? అంత లేదు, అయినా నువ్వు ఉన్నాక నేను ఎట్లా యాక్సెప్ట్ అయింది. అదే నువ్వు ఉన్నావు కదా, ప్రపోజ్ చేస్తే ఫస్ట్ నీకే చెప్తా కదా. ఇన్ని రోజులు మూమెంట్ దొరకలే అని అన్నా కదా, ఇప్పుడు ఆ వర్క్ని బ్యాక్ తీసుకుంటున్నా. సరే కానీ ఎప్పుడు కలుస్తున్నావు? నువ్వే చెప్పు, ఎప్పుడు కలుద్దాం? రేపు? రేపు కష్టం, మా ఫ్రెండ్ గారి రిజల్ట్స్ రేపు. ఎవరిది? సిద్ధుదా? రిజల్ట్స్లో ఏమైనా తేడా వస్తే రేపు మొత్తం వాడితోనే ఉంటాం. ఒకవేళ వస్తే రచ్చే. ఏం కాదులే, పక్క వస్తుంది. బీ పాజిటివ్. ఇన్ని రోజులు పాజిటివ్గానే ఉన్నాం, కానీ ఏం అవ్వలేదు. చూద్దాం రేపు ఏమవుతుందో. సరే, క్లినిక్కి వెళ్ళాలి, మళ్ళీ చేస్తా. సరే, జాగ్రత్త. అరే మామా పూరి మామా, అరే నానిగాడు మామ, పట్టుకో. అరుగంటలు కొట్టిరంట. ఆరా చాలా గలీజా పెట్టినారు అంటే స్టేషన్ లోపల తీసుకునే మరీ కొట్టినారు. అరే ఎందుకురా ఇవన్నీ మంచిగా ఏదో ఒక పని చేసుకుంటే అయిపోతుంది కదరా. సిద్ధుగా చూసి నేర్చుకోండి రా, మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్కి పోతుండు. ఎవరా సిద్ధు మొన్న ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ ఏమైనాయి? రేపు వస్తుంది. ఏమ్రా ఇట్లా బయట అవరణగా కూర్చుని అందరికి ఇది చెప్పడమేనా మీ పని? ఆపు బే, ఇంకా చిన్నపిల్లల్లాగా బి అనుకుంటా. ఫస్ట్ మీరు చేయండి రా జాబు. అర్రా పోదాం, అలా అవగాలతోనే కూర్చుంటే మనం కూడా అవరగాలమే అవుతాం. మీకు నాకు భయం అవుతుందిరా. దేనికి రా? రిజల్ట్ గురించి. వాళ్ళన్న మాటలు మైండ్లో పెట్టుకున్నావా? ఏమోరా, ఏం అర్థమవుతలేదు. ఎన్నిసార్లు రాసినా ఎప్పుడేం అవ్వలే, కానీ ఇప్పుడు ఎందుకో చాలా భయం అవుతుంది. రేపు రిజల్ట్స్ ఏమైనా అవ్వని, మేము ఉన్నాంగా నీకు. ఎక్కువ ఆలోచించదు, పోయి రెస్ట్ తీసుకో. సరే.
ఈ ఒక్క ఫోటో చూస్తుంటే అసలు పాత ఫోటోలాగా అనిపించదు. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ నాన్న అనుకున్న గోల్స్ ఇంకా అంబిషన్స్ బాగానే చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు వినిపించలేదు. ఎప్పుడు వాళ్ళ టాపిక్ కూడా రాలేదు. కానీ నాన్న, నువ్వు అనుకున్న వాడిని కాలేనేమో, కానీ నీ పేరు మాత్రం నిలబెడతానన్నా. వీడు సిద్ధార్థ అని అనొద్దు, అరే వీడు కృష్ణ వాళ్ళ కొడుకు అనేలాగా చేస్తానన్నా. మన మిడిల్ క్లాస్ బతుకులు ఇంతేనన్నా. జాబ్ చేస్తే కానీ మనకి వాల్యూ ఉండదు. ఇంట్లో ఉన్న అందరూ జాబ్ చేస్తే కానీ మన ఇల్లు గడవదు. రోజు అమ్మ నాతో గొడవ పడడంలో తప్పే లేదు. పాపం అమ్మ చాలా కష్టపడుతుంది. నీకేం నాన్న, నిన్ను చూసుకోవడానికి దేవుడు అన్నాడు. మమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పు? నువ్వు దేవుడి దగ్గరనే ఉంటావు కదా నాన్న. ఆ దేవుడికి అడిగి నీ కొడుక్కి ఈసారి ఎలా అయినా జాబ్ వచ్చేలాగా చెప్పు నాన్న. అమ్మ కష్టాలు చూడలేకపోతున్నా. నాకు తెలుసు నాన్న నువ్వు చెప్తావు. నాకు తెలుసు నువ్వు చెప్తావు. నాకు తెలుసు. చెప్పరా. హలో, రిజల్ట్స్ వచ్చినాయి. ఏమైంది, వచ్చిందా? రాలేరా? అరే నువ్వేం బాధపడకురా, మళ్ళీ ఇంకోసారి రాద్దాం. ఆగు, నేను వస్తాను. వద్దురా, నాకు ఇప్పుడు కలవాలని లేదు. చెప్పరా. ఇల్టాన్ పోదామా? ఇల్టాన్ పక్కన ఉన్న మండి టౌన్కి పోదామా? మల్లెపల్లిలో షవర్మాకి పోదామా? లేకపోతే నాంపల్లి ఫేమస్ ఐస్ క్రీమ్కి పోదామా? సర్వీకి పోదామా? సర్వీ పక్కన ఉన్న ప్యారడైజ్కి పోదామా? ఎందుకు మళ్ళీ పోయిందనా? ఎవడరా అన్నది? పాస్ అయినవరా మెంటలడా? మళ్ళీ పండువాడేంది అట్లా చెప్పిండు? పోయిన ఇయర్ రిజల్ట్ చూస్తే అదే చెప్తాడు మళ్ళా. అయ్యా, 2 years నుంచి వాడే నాకు రిజల్ట్ చెప్తుండు. టెన్షన్ పడకు, ఈ ఇయరే ఫస్ట్ టైం వచ్చింది. నేను కూడా చూస్తున్నాలే ప్రతి ఇయర్. సో కంగ్రాచులేషన్స్, లాస్ట్కి సాధించినావు మొండోడా. థ్యాంక్స్ రా. చెప్పు, ఏడుకోదాం. చెప్తా, ఫస్ట్ అందరినీ తీసుకొని రా, ప్రణవిన్ కూడా. సరే. పువ్వులరా, ఇవి మళ్ళీ పువ్వులరా. దీన్ని అమ్మితే మనకి డబ్బులు వస్తాయిరా. జడు పాస్ అయితే బాగుండు, రావతని ఇస్తుండే. ఆకలి అవుతుంది, ఏం చేద్దాం? అరే కొన్ని ఇరా. నేను ఇయ్యా అన్నా. ఇస్తావా లేదా? బో అన్నా, నేను ఇయ్యా. రావు చెప్తా. అంకుల్ 2 బిర్యానీ ప్యాకెట్లు ఇయ్యరా. రే పిచ్చినా కొడుక, పిల్లల్ని బయటపెట్టి కురుకునే తింటున్నావా? మేము ఉంటుంది మనం అంటే. సరే నడు, సిద్ధాడు పాస్ అయ్యిండు, దావత్ ఇస్తున్నా. ఎవరురా సిద్ధుగాడు? నెక్స్ట్ టైంకి వచ్చి అడు. నువ్వు విన్నాడు, నేను ప్రణవిని తీసుకుని వస్తా. అవరా, సిద్ధుగాడు ఫెయిల్ అయ్యాను, నువ్వు పాస్ అయ్యిండు అంటున్నావు. నల్లు మింగినాయి కదా, అందుకే లాస్ట్ ఇయర్ రిజల్ట్ చెప్పినావు. అరే సారీ. కంగ్రాట్స్ రా. ఇలాగే నీ శాలరీ నాకు అప్పుడప్పుడు పెడుతూ ఉండు. జాబ్ రాని నాలో ఉన్న అంబానీని చూపిస్తా. అయినా నా సక్సెస్ని నాకన్నా నువ్వే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నావు అనుకుంటా. నీ సక్సెస్ నా సక్సెస్ కాదా? నీ శాలరీ నా శాలరీ కాదా? అంతే. మీరేమంటారా? మీరేం తినరారా? నిన్ను నమ్ముకొని 3 ప్రాణాలు ఉన్నాయి.
నువ్వు తింటున్నావుగా నేను తిను. అయినా నువ్వు ఉంటే మాకు తినే ఛాన్స్ ఉండదని అర్థమైంది. నువ్వు పోయినాక తింటాంలే. సచ్చినోడా, అమ్మాయి తిండి పైన పడి చేస్తావేంట్రా? అమ్మాయి అంటే గుర్తొచ్చింది, మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏంది? నిహారిక ఫిక్స్ రా, నాకు చేసింది. ఏంటనైనా నిహారికనా? ఏం చూసే డిసిజన్ తీసుకున్నా బాబు? నేను ఎవరో తెలియకుండానే నన్ను సేవ్ చేసింది. ఇప్పుడు ఆమె హెల్ప్ చేయకపోయి ఉంటే నువ్వు ఎండకపోతుండే కాదు. ఫిదా అయిపోయినా. ఒకవేళ అబ్బాయి హెల్ప్ చేసి ఉండే? నువ్వు చేసుకోరా. ఓకే, కూల్, ఫైన్, ఆల్ ది బెస్ట్. మొహం చూడకుండా లవ్ అంటే హౌ? ఆమె ఎట్లయినా ఉండని, నేను ఆమెని లవ్ చేస్తా. నువ్వు చేస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి చేస్తుంది కూడా. నీకు చెప్పిందా? నేను ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేసిన, సరే అన్నది. పుట్టి సరే అని చెప్పింది, చేస్తున్నాను చెప్పిందా ఏంట్రా? ముందు నేను చెప్పింది వినరా? బాబులో చేసిండే కదా. బాగుండు కదా, ఏంది మంచిగా ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ఆ అబ్బాయి నెంబర్ తీసుకుంటావంట, నన్ను ఆ అబ్బాయికి పరిచయం చేస్తావంట, నేను సెట్ చేసుకుంటానంట. కొంచెం ఎక్కువ అవ్వాలి. అస్సలు ఎక్కువ చేయకు, మూసుకుని తాగు. నువ్వు నీ హారికని చేసుకుంటావో హారికని చేసుకుంటావో నీ ఇష్టం, కానీ నాకు మాత్రం నా అబ్బాయి కావాలి. పిచ్చి లేచిందా? ఆడెవడో తెలియదు, అప్పుడే కావాలి కావాలి అని అంటున్నావు. నేను కనీసం మొహం చూసైనా కావాలని అంటున్నా, నువ్వు అది కూడా చూడలేదు. అసలు అదంతా కాదు. ఇప్పుడు ఆ అబ్బాయిని నాకు సెట్ చేస్తేనే నువ్వు నీ హారికని లవ్ చేయి, లేకపోతే నీ హారిక లేదు, ఏం లేదు. ఆమె అడిగిన దానిలో తప్పేముందిరా? నువ్వు నిహారికలో బిజీ ఉంటావు, ఈమెను కూడా చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. సరే చేసుకో, నన్ను అడగకు, నాతో మాట్లాడకు. నేను ఇంత చేస్తే నువ్వు ఇంత చేస్తావు. చూడు ఇప్పుడు వాడికి కోపం వచ్చింది. అలా వద్దా? నాకు వాడే ఇంపార్టెంట్. ఏమైనా మంచిగా అంటారు, మధ్యలో అడుగుతారు. ఎందుకంత కోపం ఇప్పుడు? నాకు సెట్ చేస్తేనే నిహారికని లవ్ చేయని నాతో కంపేర్ చేసి మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది నీకు ఆమె అంటే ఇష్టం లేదని. వాళ్ళందరికన్నా నువ్వే ఎక్కువ అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ లాస్ట్కి నీకన్నా వాళ్ళే బెటర్ అని ప్రూవ్ చేసుకున్నావుగా. అల్లే ఆడే మాట్లాడతాడు. బొంగు, వాడేం మాట్లాడు, నేనే మాట్లాడాలి పదా. యా తాళంలో వెళ్ళితే పో. అడు నువ్వు కూడా. పర్లేదు, మీరు గొడవలో లోపల కీస్ మర్చిపోయారు, అందుకే వేయడానికి వచ్చారు. థ్యాంక్స్. అంతా ఓకేనా? ఏం లేదు బ్రో, చిన్న మిస్టేక్ చేస్తాను, ఇప్పుడంతా సెట్. బై ది వే మై సెల్ఫ్ సందీప్. ఐఎమ్ రాహుల్. ఐఎమ్ ప్రణవి. మీరు గిటార్ బాగా ప్లే చేశారు. మీరు ఏమనుకోకపోతే మీ నంబర్ ఇస్తారా? అంటే మీరు గిటార్ బాగా ప్లే చేస్తారు కదా, మా ఫ్రెండ్కి కూడా నేర్పిస్తారేమో. అరే మీకు గుర్తుందా, స్కూల్లో ప్రణవ్ని ఎవరో టచ్ చేస్తేనే నేను పోయి వాడిని కొట్టిన. తర్వాత స్కూల్లో చాలా పెద్ద గొడవ అయింది. ఇప్పుడు ఎవడో వచ్చి మాట్లాడి చేయగాన్ని ఇచ్చి ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే చూడలేకపోతున్నా. నాకు ఇష్టమైన వాళ్ళే ఇష్టం లేని పని చేస్తుంటే తీసుకోలేకపోతున్నారా? పోనీరా, ఇప్పుడు మాట్లాడతారు, తర్వాత వాళ్ళే మాట్లాడడం మానేస్తారు. నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి నడు. అరే ప్రదీప్, నడు ఆ బైక్ తీ.